నన్ను మొక్కుతారు, బయటికి వెళ్ళి దేవతల్ని మొక్కుతారు. వీళ్ళు నన్ను నమ్ముతారు, వీళ్ళు బయటికి పోయి ముహూర్తాలు పెట్టించుకుంటారు. వీళ్ళు నన్ను ఆరాధిస్తారు, బయట సిగ్గులేని ఒక సామెత చెప్తారు. ఏమని తెలుసా? దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి. చెప్పండి, దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి. దెయ్యానికి పెట్టి నీ పెండం పెడతాడు, రాసి పెట్టుకో, నీ పెండం పెడతాడు దెయ్యానికి. దేవుడికి పెట్టే దేవుడు పెట్టాడు, దెయ్యం ఏం పెడతావు? దెయ్యంగా నీ పెండం కొడతాడు. వాటికి మొక్కి అలాంటి ఆచరించిన వాడు దేవుడు చెబుతున్నాడు, నీ సంగతి తెలుస్తాను నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారించుటకు మీరు వచ్చుచున్నారే, నా మీద ఒట్టేసి చెబుతున్నా, నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా? వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు, ఐగుప్తినందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణము చేసి మీ దేవుడైన యెహోవా నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తీ దేశం రప్పించి వారి కొరకు నేను విచారించినదంతయు పాలు తేనెలు ప్రవశించిన సకల దేశముల ఆభరణమైనదైన దేశములోనికి తోడుకొని పోదునని చెప్పిన కాలముననే ప్రమాణం చేసితిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవలనని, ఐగుప్తి విగ్రహములు పూజించడం చేత మిమ్మల్ని మీరు ఎలా అపవిత్రపరచుకున్న వలనని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తి విగ్రహములు పూజించడం మానలేదు గనక ఐగుప్తి దేశములో ఇశ్రాయేలు ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద ఆ రాత్రే తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆగిపోయాను. అర్థమైందా? అంటే ఐగుప్తిలో ఉండగా దేవుడు చేసింది తెలుసా? ఐగుప్తిలో ఉండగా దేవుడు ఐగుప్తి దేవతలనే కాదు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తి దురాత్మలనే కాదు దేవుడు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తి ప్రజల్లో తొలి సంతానాన్నే కాదు, మరి ఎవరిని? ఇశ్రాయేలుని కూడా ఎందుకు తీసేయాలనుకున్నా ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కూడా ఐగుప్తి ఇలాగే ఏం చేస్తున్నారు? పసి పిల్లలను కూడా బలివ్వడానికి వెనకాడడం లేదు. ఏ కృత్యములు అంటే చరిత్ర చదవండి. ఏ కృత్యం అంటే నీచమైన పనులు చేస్తున్నారు. నీచమైన పనులు అంటే కొన్ని చెప్పుకోలేము, అలాంటి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు చూడండి, కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. ఆ పిచ్చి పనులు చూస్తుంటే నవ్వాలి ఆడాలి అర్థమవుదు. మరి ఏంట్రా దేవుడి గురి మీద ఏంట్రా ఈ బొమ్మలేట్రా, ఇలాంటి బూతు బొమ్మలేట్రా అని అడిగితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అంటే జనాలకు అవేర్నెస్ వస్తుంది అంటారు. దేంట్లో జనాలకు అవేర్నెస్ అంటే వారికి నాలెడ్జ్ వస్తుందని అలా కట్టారు అని అడుగుతున్నారు. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి సహజంగా తెలుస్తాయి. అది నేచర్. అది దేవుడి పేరు మీద నడుతున్నాను, దేవుడి పేరు మీద బూతు బొమ్మలు లేవు, దేవుడి పేరు మీద బూతు డాన్సులు లేవు, దేవుడి పేరు మీద ఇవే ఏ కృత్యములు అంటే ఇక చెప్పుకోలేనివి బలులు, హేయమైన పనులు, ఇక నీచమైన పనులను చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు కూడా చేస్తారు. దేవుడు అన్నాడు, ఈ రాత్రికి ఇశ్రాయేలును కూడా నేను తీసేయాలనుకుంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం ఇచ్చాడే, నీ పిల్లల్ని ఐగుప్తి నుంచి కానాను భూభాగం